శని వక్రగతి కారణంగా కుంభరాశి వారికి పట్టనున్న అదృష్టం. ఈ జాగ్రత్తలు తప్పక పాటించండి. ప్రస్తుతం శనీశ్వరుని వక్రగతి ప్రభావం అనేది వివిధ రాశులపై అనేక రకాల ప్రభావాలను చూపిస్తుంది. మరి దీనిలో భాగంగా శనీశ్వరుని వక్రగతి ప్రభావం మిథున రాశి వారి మీద ఏ విధంగా ఉండబోతుంది? శనీశ్వరుని వక్రగత ప్రభావం దాదాపు 139 రోజుల వరకు ఉంటుంది. నవంబర్ 2024 వరకు శనీశ్వరుడు వక్రగతి పొంది ఉంటాడు. శని కుంభ రాశిలో వక్రగతి చెందుతాడు. ఇక శని కారకాలు చూస్తే ఆయువు కారకుడు, వాయువు కారకుడు, కర్మ కారకుడు. శని వలన ఏ పని చేసినా కలిసి రాకపోవడం, పనిలో ఆటంకాలు ఎదురు రావడం వంటివి ఉంటాయి. శనీశ్వరుడు ఒక ప్రణాళికాబద్ధమైన జీవితాన్ని గడుపుతాడు. అలాగే మిథున రాశి వారు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో వీరు చేసే కృషి, పట్టుదల కారణంగా మీకు మంచి ఫలితాలు వస్తాయి. ఇక మిథున రాశిలో 11వ స్థానం కుంభం ఉన్నందున శని వక్రగతి దశలో కొన్ని విషయాలలో మిథున రాశి వారు జాగ్రత్తగా ఉండాలి. కుటుంబం, ఎడ్యుకేషన్, వ్యాపారం వంటి వాటిల్లో అశ్రద్ధ వహించకూడదు. మిథున రాశికి అధిపతి బుధుడు. మిథునం నుంచి 8వ నామానికి ఆధిపత్యం వహించేది శనీశ్వరుడు. మిథున రాశి వారు గతంలో ఉన్న చెడు అలవాట్లను వదిలి ఆధ్యాత్మికంగా అడుగులు వేస్తారు. సంఖ్యాశాస్త్రం, జ్యోతిష్యం వంటివి నేర్చుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఇంట్లో పూజలు వంటివి ఎక్కువగా జరుగుతాయి. ఇక మిథున రాశి వారికి పూర్వీకుల ఆస్తుల విషయంలో ఇబ్బందులు ఉంటే తొలగిపోయే దిశగా మీ ఆలోచనలు ఉంటాయి. జీవితంలో ఒక మార్పు అనేది ఖచ్చితంగా ఉంటుంది. 8వ దశలో ఉన్న శని ద్వితీయ స్థానానికి వస్తుంది. దీనివల్ల ఫైనాన్స్ రంగంలో పనిచేస్తున్న వారికి బాగా కలిసి వస్తుంది. అంతేకాకుండా మిథున రాశి వారు వక్రగతి దశలో మీ దృష్టి అంతా కూడా సంతానం మీద ఉంటుంది. ఆరోగ్యానికి సంబంధించిన విషయాలపై కాస్త దృష్టి పెట్టాలి. ఆహార నియమాలు పాటించాలి. పరిహారాలు: శనీశ్వరునికి కైలాభిషేకాలు చేయాలి. శనివారం నియమాలు పాటించాలి. శనివారాలలో మద్యం, మాంసం తినకూడదు. పేదవారికి ఆర్థికంగా సహాయం చేయాలి. ఈ పరిహారాలు పాటించడం వలన శని వక్రీకరణ దశలో మిథున రాశి వారికి మంచి ఫలితాలు లభిస్తాయి. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.